యేసుక్రీస్తు ప్రభునామన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఆయన యొక్క సన్నిధానంలోనికి తీసుకుని వెళ్ళును గాక. మరి యొక్క బైబిల్ రహస్యాలు ప్రతిరోజు మరి యొక్క ఒలివ ఛానల్లో వస్తున్నటువంటి మరి బైబిల్ రహస్యాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించండి, అనేకులకు షేర్ చేయండి. అలాగే ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. మరి 2000 రూపాయలు స్పాన్సర్ చేసిన వారికి కొరియన్ బైబిల్, అలాగే టీవీలో సాక్ష్యం చెప్పేటువంటి గొప్ప అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే మీ కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కూడా చేయబడతాయి. చాతబడు శక్తులు, చిలంగితనం, బాణమతి, దేపు శక్తులు, మరి దీర్ఘకాలిక వ్యాధులు, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా విడుదల మీకు ఖచ్చితంగా వస్తుంది. మరి అలాగే గుండుగొల గ్రామంలో మందిరం, వైఎస్ఆర్ కాలేజీలో మందిరం కడుతున్నాం, స్లాబ్ వేయాలి, దానికి సహకరించండి. మరి దానికి సంబంధించినటువంటి వివరాలు ఫోన్ చేసి కనుక్కోనండి. స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ కాల్ చేసి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయించుకోండి. అంతకు మాత్రమే కదా ఇక బైబిల్ రహస్యాలు మరి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తెలియపరచాలని దేవుడు నా మీద పెట్టినటువంటి యొక్క భారము, బాధ్యతను మరి కలిగి మరి మీకు తెలియపరుస్తున్నాం కనుక సరైన విధానంలో ఈ వాక్యాలు వినండి. కొంచెం బోరింగ్గా ఉన్నప్పటికీ దేవుని యొక్క సత్యం ఎప్పుడు చేదుగా ఉంటుంది. చేదుగా ఉన్నప్పటికీ మీరు త్రాగితే, దాన్ని తీసుకోగలిగితే, జీర్ణించుకోగలిగితే మీ ఆత్మకు ఖచ్చితంగా వెలుగు ఉంటుంది. నిత్య రాజ్యానికి వారసులుగా నిలుస్తారు. ప్రభు యొక్క కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. వాక్యంలోనికి మనం వెళదాం. మరి ఆది కాండంలో 12 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. 13వ అధ్యాయం పూర్తి వివరణ మనం ఇచ్చుకుందాం. ఈ యొక్క సమయంలో మరి టీవీల నుంచి అటు ఇటు కూడా కదలొద్దు. మరి అంతకుముందు భాగంలో అబ్రహాము యొక్క పిలుపు, మరి హారాన్ ఎందుకు మరి మరణించాడు అనేటువంటి విషయాలు, కొన్ని విషయాలు తెలియపరచాం. మరి అబ్రహాముని దేవుడు పిలుచుకున్నప్పుడు మరి అతను వెళ్ళినటువంటి ప్రాంతాల్లో కరువు అనేటువంటిది వచ్చింది. ఐగుప్తు దేశంలో పరీక్షలు, అలాగే కొన్ని పరీక్షలను ఎన్నుకున్నారు. పరీక్షల్లో ఇబ్బందులు పడ్డాడు అబ్రహాము గారు. తర్వాత బలిపీఠాలు కట్టాడు, విధేయతను చూపించారు. ఇప్పుడు 13వ అధ్యాయంలో అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాముతో పాటు అబ్రహాము భార్య, అబ్రహాము యొక్క మరి హారాను కుమారుడైనటువంటి లోతు భార్య, వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. యాక్చువల్ పిలిచింది అబ్రహామును మాత్రమే రమ్మన్నాడు. కానీ లోతు కూడా అబ్రహాముతో వచ్చిన కారణాన్ని బట్టి అబ్రహాము దీవించబడ్డాడు, లోతు కూడా దీవించబడ్డారు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయాలు, ఈ యొక్క ఆది కాండము 13వ అధ్యాయంలో జరిగినటువంటి విషయాలను కొన్ని కూలంకషంగా మనం మాట్లాడుకోవచ్చు. ఈ యొక్క 13వ అధ్యాయంలో ప్రధానంగా 3 అంశాలు మనకు లేవనెత్తబడతాయి. ఒకటి, అబ్రహాము ఐగుప్తు దేశం నుంచి తిరిగి రావడం. ఎందుకంటే ఐగుప్తు దేశంలో శారాను మరి ఫరో రాజు పరిచారకులు మరి తీసుకుని వెళ్ళి ఫరోకి అప్పగించడం, ఆ ఫరో ఇంటి మీద శాపాలు అనేటువంటి రావడం కూడా మనం చూస్తూ ఉంటాం. బైబిల్ చదువుకోండి, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. పై భాగాలు మాత్రమే, బైబిల్లో లేనటువంటి విషయాలు మాత్రమే నేను తెలియపరుస్తున్నాను. మరి ఇంతకు ముందుగా అయితే వచ్చును మరి వివరించేవాళ్ళం. ఇలా వచ్చును వివరిస్తుంటే అది అవ్వట్లేదని చెప్పేసి మరి పైన ఉన్నటువంటి మరి దాని తాత్పర్యం, నేపథ్యము, భావము తెలియపరిచి బైబిల్ చెప్పినటువంటి విషయాలు ఎక్కడైతే అవసరమో అక్కడ మరి తెలియపరచడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా తెలుసుకోవాలంటే పర్సనల్ కాల్ చేయండి. ఖచ్చితంగా ప్రభు యొక్క కృప మీలో ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సమాధానమునిచ్చునుగాక. కాబట్టి ఈ యొక్క 13 అధ్యాయములు 3 అంశాలు. మొట్టమొదటిది అబ్రహాము ఐగుప్తు దేశం నుంచి తిరిగి రావడం. రెండవది లోతు అబ్రహాము నుంచి వేరైపోవడం. అలాగే అబ్రహాముకు దేవుడు మరొక వాగ్దానం, లోతు వెళ్ళిన తర్వాత మరొక వాగ్దానం, పునరుద్ధరణ అనేటువంటిది మరి ఇవ్వడం కూడా జరుగుతుంది. 13వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 1 నుంచి 4 వచనాలు. మరి అబ్రహాము బేతేలుకు తిరిగి ప్రయాణమై వెళ్ళిపోయారు. దాన్ని చదువుదాం. అబ్రహాము తనకు కలిగినటువంటి సమస్తమును, తన భార్యను, తనతో కూడిన లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు దేశంలో నెగెబుకు వచ్చారు. నెగెబు దక్షిణ పాలస్తీనాని నెగెబు అంటారు. బేతేల్ అనేటువంటి 2 పేర్లు దానికి ఉన్నాయి. నెగెబు దక్షిణ పాలస్తీనాను నెగెబు అంటారు. అబ్రహాము వెండి, బంగారములు, పశువులు కలిగి బహుధనవంతుడయ్యారు. ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానముకు, దేవుని యొక్క పిలుపుకు లోబడి నువ్వు వస్తావో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి బలపరుచును గాక. అబ్రహాము పశువులు కలిగి, బంగారము, వెండి కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణం దిక్కును బేతేలుకు వచ్చారు. కాబట్టి బేతేలు ప్రాంతానికి వచ్చాడు. అనగా బేతేలునికి హాయికి మధ్య ఒక గుడారం వేశాడు. మొదట ఉండినటువంటి స్థలము వరకు వెళ్ళి తాను మొదట కట్టినటువంటి బలిపీఠము కట్టిన చోట చేరును. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను.
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అబ్రహాము దేవుని నామంలో ప్రయాణం చేయడం, అబ్రహాము బేతేలుకి తిరిగి రావడం మనం చూస్తూ ఉంటాం. అబ్రహాం మొదటి కట్టినటువంటి బలిపీఠం దగ్గరికి తిరిగి వచ్చాడు, అనగా ఆరాధన పునరుద్ధరణ అనేటువంటిది జరుగుతుంది. మరి అబ్రహాం భార్య అయినటువంటి షారాయిని ఐగుప్తు రాజు ఫరో తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కొంత శోధన అనేటువంటి ప్రమాదం అనేటువంటిది వచ్చింది. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడైనా సరే శోధన అనేటువంటిది వచ్చినప్పుడు, వేదన అనేటువంటిది వచ్చినప్పుడు, సమాధానం లేనటువంటి సమయంలో నువ్వు ఆరాధన దగ్గరకు, ప్రార్థన దగ్గరకు నువ్వు వచ్చుదువు గాక. ప్రార్థనలో దేవుడు నిన్ను హెచ్చించును గాక, బలమైన కార్యములు నీకు దేవుడు చేయును గాక. తర్వాత 5 వచనం నుంచి 7 వచనాలు చూస్తే, లోతు పశువుల కాపరులకు, అబ్రహాము పశువుల కాపరులకు గొడవ అనేటువంటిది వచ్చింది, గొడవ అనేటువంటిది జరుగుతున్నది. హల్లెలూయా. తర్వాత ఈ యొక్క 13 అధ్యాయం 8 నుంచి 13 వచనాలు మనం చూస్తే, అబ్రహాము శాంతిని ఎంచుకున్నాడు, ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నాడు. లోతు సొదొమ గొమొర పట్టణం వైపు మరి వెళ్ళిపోయాడు. మరి యెహోవా దీవించినటువంటి తోట వలె ఉన్నదని, ఏదేను తోటలా ఉన్నదని సొదొమ గొమొర పట్టణానికి మరి లోతు వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటాం. తర్వాత దేవుని వాగ్దానం 14 వచనం నుంచి 18 వచనాల వరకు మరి దేవుడు మరొకసారి వాగ్దానం పునరుద్ధరణ చూపిస్తున్నాడు. నీ కళ్ళు నెత్తి చూడు, నీ సంతానాన్ని ఈ యొక్క భూమి అంతా కూడా స్వతంత్రించుకుంటుంది, నేను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దీవించి వారిని దీవిస్తాను అని దేవుడు మరొక్కసారి అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. అయితే మరలా ఒకసారి వాక్యంలోనికి మరలా వెళ్ళి మనం మాట్లాడుకుందాం. లోతు చేసినటువంటి పాపం ఏమిటి? లోతు చేసినటువంటి పాపం ఏంటంటే, అబ్రహాము గొర్రెల కాపరులకు, లోతు గొర్రెల కాపరులకు గొడవ అనేటువంటిది జరుగుతుంది. మరి ఎందుకనంటే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, బహు పశువులు కలిగి, బంగారం వెండి కలిగి మరి ఆ ప్రాంతమంతా కూడా మరి విస్తరించడం జరిగింది. దేవుడు అబ్రహామును ఎలాగైతే ఆశీర్వదించాడో లోతును కూడా ఆశీర్వదించారు. ఎప్పుడైనా చూడండి, ఆశీర్వాదం వెనకాల ఉన్న వాళ్ళతో వెళితే ఆశీర్వాదం వస్తుంది, శాపం ఉన్న వాళ్ళు వెనకాల వెళితే శాపం వస్తుంది. హల్లెలూయా. మనం ఎవరితో సహవాసం చేస్తామో ఆ సహవాసంలో మనకు ఏదైతే ఉన్నదో అదే మనకు ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. కాబట్టి సరైనటువంటి సహవాసం మనకు ఉండాలి, సరైనటువంటి ఆశీర్వాదం అనేటువంటిది మనకు ఉండాలి. అబ్రహాముతో వచ్చారు కనుక అబ్రహాముతో వచ్చినటువంటి లోతును కూడా దేవుడు దీవించారు. దీవించినప్పుడు వారి యొక్క గొర్రెల కాపరులు వెళ్ళి అబ్రహాము గొర్రెల కాపరులతో మరి గొడవ వేసుకున్నారు. ఓయ్, నీ గొర్రెలు ఇటు రావడానికి వీలు లేదు, అటు తోలించు అనంటే అబ్రహాం గొర్రెల కాపరులు అంటున్నారు, మేము మా ఓనర్కి చెప్తాం, మమ్మల్ని బట్టే కదా, మా యజమానిని బట్టే కదా మీ లోతు దీవించబడ్డాడు అనంటే, లేదు లేదు, అబ్రహాముని బట్టి కాదు, అబ్రహాం దగ్గర లేకపోయినా మా లోతు దీవించబడతాడు, మా లోతు యవనస్తుడు, ఈజ్ ద యూత్ స్టార్, రాక్ స్టారు, కాబట్టి అబ్రహాం అండదండ లేకపోయినా లోతు ఖచ్చితంగా దీవించబడతాడని ఇద్దరికి గొడవలు వస్తాయి. కాదు, నువ్వు నేను కాదు తేల్చుకునేది, నువ్వు నేను కాదు గొడవ పడుకునేది, మన ఓనర్ల దగ్గర మన ఓనర్ల దగ్గర తేల్చుకుందాం, మన యజమానుల దగ్గర తేల్చుకుందామని ఆ గొడవ చినుకు చాట్ అయ్యే అది తుఫానుగా మారిపోయి అబ్రహాము లోతు దగ్గరకు ఆ యొక్క గొడవ అనేటువంటిది వచ్చింది. అయితే ఇక చెబుతున్నటువంటి సందర్భంలో అబ్రహాము శాంతమూర్తి కనుక, అబ్రహాము సమాధానపరుడు కనుక ఆయన సమాధానంతో ఉన్నాడు, లోతు మాత్రము సమాధానంతో లేడు. అప్పటికే ఆ లోతులోని గెవుర శక్తి, అశుద్ధ శక్తులు అనేటువంటి అతనిలో దూరిపోయినాయి. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రార్థనాపూర్వకంగా ఉంటామో, ప్రార్థనాపూర్వకంగా ఉన్నటువంటి వాడికి శాంతి, సమాధానం, ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైతే ప్రార్థన ఉండదో, వాక్యం ఉండదో, అశుద్ధ శక్తులు, గెవుర శక్తులు, చీకటి శక్తులు అనేటువంటివి మరి అందులోనికి దూరిపోతాయి. కాబట్టి ఆశీర్వాదం బట్టి లోతు లోకాన్ని ఎంచుకున్నాడు, అబ్రహాము కూడా అదే ఆశీర్వాదం బట్టి దేవుడిని ఎంచుకున్నాడు. రెండే మార్గాలు. నీకు ఉన్నటువంటి స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి దేవుని వైపు వస్తున్నావా, దైవం వైపు వెళుతున్నావా అనేటువంటిది మనం గమనించుకోవాలి. కాబట్టి అబ్రహాము లోతుకు ఎంపిక ఇచ్చినటువంటి వినయానికి సూచనగా ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు అబ్రహాము లోతుతో, లోతు ఇదిగో నువ్వు తూర్పు వైపు వెళతానంటే నేను పడమర వైపు వెళతా, నీకు నాకు గొడవద్దు, నేను శాంతిమూర్తి, నేను సమాధానమే కోరుకుంటా. లేదా నీవు దక్షిణ వైపు వెళితే నేను ఉత్తరం వైపు వెళతా, నువ్వు ఎటు వెళ్తావు ముందు చెప్పు, తర్వాత నేను అటువైపు వెళ్ళిపోతానని లోతు విడిపోవడానికే మాట్లాడాడు. హల్లెలూయా. అబ్రహాము కూడా విడిపోవడానికి, ఎప్పుడైనా సరే కలిసి ఉంటే కలదు సుఖం. దేవుని పిల్లలతో కలిసి ఉండాలి, దైవజనులతో కలిసి ఉండాలి. మీరో దారి మాదో దారి అన్నట్టుగా ఉండకూడదు. అలా ఉంటే మనకు ఆశీర్వాదం అనేటువంటిది రాదు. కాబట్టి అబ్రహాము మరి అన్నదమ్ములు చెప్పింది బంధుత్వాన్ని సూచిస్తుంది. లోతు చెడ్డ పరిసరాన్ని ఎంచుకున్నాడు. అబ్రహాం అంటున్నాడు, నువ్వు నాతో ఉంటే క్షేమం, సంతోషం, ఆనందం ఉంటుందయ్యా. లోతు అంటున్నాడు, కాదు నేను సొదొమ గొమొర పట్టణాల వైపు వెళ్ళిపోతాను. అప్పటికి వీళ్ళు ఎక్కడున్నారంటే యోర్దాను లోయలో ఉన్నారు. యోర్దాను లోయ సారవంతమైన భూమి. అబ్రహాము వెళ్ళింది,
కానీ సొదొమ గొమొర్రా పట్టణం అప్పుడు నాశనం కాలేదు. యెహోవా దీవించినటువంటి తోట వలె ఉంది, ఏదైనా తోటలాగా ఉంది. అబ్రహాము కృపకు సాదృశ్యంగా ఉన్నారు. లోతు స్వార్థానికి, స్వార్థ కోరికకు సాదృశ్యంగా ఉన్నాడు. వేరు పడిపోదాం, సెపరేట్ అయిపోదాం అని అనుకున్నారు, సెపరేట్ అయిపోయారు. అబ్రహాము యొక్క విశ్వాసము భూమి వారసత్వానికి మూలమైంది. మరి అతని బలిపీఠం మెస్సయ కాలానికి సూచనగా ఉంది. కాబట్టి పురావస్తు చరిత్ర కూడా తెలియబరుస్తుంది. యోర్దాను లోయ, యోర్దాను నదులు అనేటువంటివి ఉన్నాయి. పురాతన కాలంలో అభివృద్ధి చెందినటువంటి నాగరికత అక్కడ ఉంది. సొదొమ మరి పట్టణం, శాస్త్రవేత్తలు చెప్తున్నారు సొదొమ పట్టణాలు అని అంటే అవి మృత సముద్రంలో, డెడ్ సీ, మృత సముద్రాన్ని సూచిస్తున్నాయి పట్టణం. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణమే ఆ యొక్క డెడ్ సీ కింద మృత సముద్రంగా మారిపోయింది. హల్లెలూయా. కాబట్టి శాంతి కోసం మనం త్యాగం చేయాలి. చెడు పరిసరాలను మన ఆత్మను ప్రభావితం చేస్తే చెడు పరిసరాల్లో మనం ఉండకూడదు. ఆరాధన స్థలానికి తిరిగి రావాలి. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము లోతు పోలికను మనం చూస్తే అబ్రహాము మావయ్య అవుతాడు, లేదా తండ్రి వరుస అవుతాడు. అంటే హారాను అతను అన్నదమ్ములు. చూడండి బైబిల్ యొక్క వరుసలు ఎలా ఉంటాయనంటే మన సమకాలికలు అనుకోండి, సహోదరులు. ఇప్పుడు నేనున్న నాతో పాటు, నా వయసుతో పాటు ఎవరైనా ఉంటే సహోదరులు. అది ఎవరైనా సరే, బామ్మర్ది అయినా, మేనలుడైనా, చిన్నవాడైనా, పెద్దవాడైనా వయసును చూసి వరుసలో తేడా, ఏ వరుస అయినా సరే ఒకటే వయస్సు కలిగినటువంటి, ఒకటే ఈడు కలిగినటువంటి వారిని సహోదరులు అని తెలియపరిచింది బైబిల్ గ్రంథం. బైబిల్ వరుసలో తెలియపరుచున. అలాగే మనకంటే పెద్దవాళ్ళైతే తండ్రి తల్లి, చిన్నవాళ్ళైతే మరి కుమారుడు కుమార్తె. ఇవి వరుసలు, బైబిల్ వరుసలు గమనించండి. కాబట్టి అబ్రహాము లోతుకు మేనల్లుడు అవుతారు, కానీ అతడు కుమారుడు అని మరి బోధించాడు. మరి ఆధ్యాత్మిక స్థితిలో అబ్రహాం బలిపీఠం కట్టినవాడు, మరి లోతు సొదొమ గొమొర్రా పట్టణాలకు సమీపం గుడారం వేసినవాడు. మరి అబ్రహాం నిర్ణయం ఎలాగుందనంటే శాంతి కోసం ఎంపిక చేసుకున్నాడు, శాంతి కోసం పాకులాడ్డాడు, మరి సమాధానం కోసం. మరి లోతు మాత్రం స్వారవంతమైనటువంటి ఆ యొక్క యోర్దాను లోయను ఎంచుకున్నాడు. అబ్రహాముకు దేవుని వాగ్దానం వచ్చింది, లోతుకి భౌతిక లాభం వచ్చింది. అబ్రహాం యొక్క దృష్టి అంతా కూడా విశ్వాసం మీద ఆధారపడి ఉంది. లోతు యొక్క విశ్వాసం అంతా మీద, చూపు మీద ఆధారపడి ఉంది. ఫలితం, అబ్రహాం యొక్క ఫలితం దేవుని యొక్క వాగ్దానం పునరుద్ధరణ జరిగేటట్లుగా ఉంది. మరి లోతు యొక్క ప్రతిఫలం ఎలా ఉందనంటే సొదొమ ప్రభావం అతని మీద పడిపోయింది. మరి అబ్రహాము కృపకు సాదృశ్యంగా ఉన్నాడు, మరి లోతు స్వార్థ కోరికకు సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తే సొదొమ ప్రజలు అత్యంత క్రూరమైనటువంటి చట్టాలు కలిగినటువంటి వారు, పేదలను హింసించేటువంటి వారు, అతిథి సత్కారం లేనటువంటి సమాజం. లోతు మాత్రం అతిథి సత్కారం కలిగినటువంటి వాడు. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలు ఉప్పు నిర్మాణాలు ఉన్నాయి. లోతు భార్య మరి ఉప్పు స్తంభం అయిపోవడం కూడా అది మరి సత్యమే, నిజంగానే చరిత్రలో ఉన్నాయి. అంత మాత్రమే కాదు, అక్కడ మరి అగ్నిగంధకముల పేలుడు అనేటువంటిది కూడా జరిగిందని శాస్త్రవేత్తలు కూడా తెలియపరుస్తూ ఉంటారు. ఆ యొక్క ప్రాంతంలో మరి అగ్నిగంధకాల వర్షం అనేటువంటిది కుమ్మరించబడిందని, ఆ యొక్క లవణాలన్నీ కూడా ఆ సముద్రంలో కలపబడి ఉన్నాయని కూడా మరి చాలామంది చరిత్రకారులు తెలియపరుస్తూ ఉంటారు. వేడి తీవ్రమైనటువంటి వేడి పేలుడు అనేటువంటిది, మెటరో లైక్ ఈవెంట్ లాంటి అని, మట్టి పాత్రలు కరిగినటువంటి ఆనవాళ్ళు, పెద్ద అగ్ని ప్రమాదాలు కరిగినటువంటి ఆనవాళ్ళు, ఇవన్నీ కూడా పురావస్తు శాస్త్రవేత్తలు తెలియపరుస్తూ ఉన్నారు. కొన్ని గ్రంథాలు కూడా వాటి గురించి వ్రాయబడి ఉన్నాయి. క్రీస్తు పూర్వం 3000 నుంచి 2000 కాలం వరకు ఇవన్నీ కూడా జరిగినాయి అని కూడా చరిత్రకారులు తెలియపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మనం చూసుకున్నట్లయితే సొదొమ గొమొర్రా పట్టణం అంతా కూడా దరిద్రమైనటువంటి పట్టణం, లోక సంబంధమైన పట్టణం. అక్కడ మనుషులకు మరి సరైనటువంటి పద్ధతి అనేటువంటిది ఏమీ లేదు, సరైనటువంటి బంధుత్వం అనేటువంటిది ఏమీ లేదు, రక్త సంబంధం అనేటువంటిది ఏమీ లేదు. చిన్నవారు పెద్దవారు కాముకత్వంతో, విగ్రహారాధనతో, లోక సంబంధమైన పనులు చేసుకుంటూ ఉన్నటువంటి వారు, పేదలను హింసించేవారు. మరి ఆ ప్రాంతంలో భూమి కంపించిందని, భూకంపాలు కూడా వచ్చినాయని మరి అనేక మంది శాస్త్రవేత్తలు తెలియపరుస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యొక్క ఆదికాండము 19వ అధ్యాయంలో అగ్నిగంధకాలు కురిపించబడ్డని, ఇవన్నీ కూడా మరి నిజమే అని చరిత్ర గ్రంథాలు కూడా తెలియపరుస్తున్నాయి. కాబట్టి అబ్రహాము జీవితము అత్యంత ప్రాముఖ్యమైనది. మనం తెలుసుకోవాల్సింది లోతు గురించి కాదు, కానీ అబ్రహాము గురించి తెలుసుకోవాలి. మనం ఉండవలసినటువంటి విశ్వాసం అబ్రహాము విశ్వాసం, లోతు విశ్వాసం కాదు. లోతు లోకాన్ని ఎంచుకున్నాడు, పాడైపోయాడు. లోతు కుమార్తెలతో పాపం చేశాడు. లోతు భార్య లోకాన్ని ఆశించింది. కాబట్టి అబ్రహాము విశ్వాసం
గొప్పది. అబ్రహాము దయ కలిగినటువంటి వాడు, సమాధానం కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాడు, న్యాయము కృప మీద అవగాహన కలిగినటువంటి వాడు. లోతు లోక ప్రభావం కలిగినటువంటి వాడు. అబ్రహాం వాగ్దాన మార్గాన్ని ఎంచుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి 2 ఎంపికలు, 2 మరి సిచ్యువేషన్స్ మీ ఎదురుగా దేవుడు పెడుతున్నాడు. యొక్క 13వ అధ్యాయంలో 1 లోతు, 2 అబ్రహాం. అబ్రహాం వల్లే జీవించాలనుకున్నావా? దేవునిలోనికి వస్తావు, దేవుని మార్గంలోనికి వస్తావు. లోతు వల్లే నువ్వు జీవించాలనుకున్నావా? లోతు లోకంలోనికి వెళ్ళిపోయాడు, పాడైపోయాడు. అలాగూ పాడైపోయేటువంటి స్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి జీవిత విశ్వాసంలో కూడా ఈ యొక్క దారులు అనేటువంటిది, వెలుగు చీకటి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిరోజు నువ్వు ఏర్పాటు చేసుకునేటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి నీకు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దాచినటువంటి ప్రమాదం. ఇక లోతు యుద్ధంలో బందీ అయిపోయాడు. సొదొమ పాపం పెరిగిపోయింది. పరిసరాలు మన యొక్క ఆత్మను ప్రభావితం చేస్తాయి. చుట్టూ పరిసరాలు బాగుండాలి, పరిస్థితులు బాగుండాలి. లోతు ఉన్నటువంటి యొక్క ప్రాంత ప్రజలు, పరిస్థితులు లేదా పరిసరాలు ఏమీ బాగాలేదు. ఆ యొక్క ప్రభావం లోతు మీద పడిపోయింది. హల్లెలూయా. అగ్నిగంధకాలని 19వ అధ్యాయంలో మనం చూస్తే అగ్నిగంధకాలు అనేటువంటి ఏర్పడినాయి. అగ్నిగంధకాలు వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క లోతు ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అబ్రహాం అంటున్నాడు, కాబట్టి 8వ వచనం, 13వ అధ్యాయం 8వ వచనం, అబ్రహాము మనము బంధువులం గనుక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాళ్ళకు కలహం ఉండకూడదు. అబ్రహాము శాంతమూర్తి అని, కలహం ఉండకూడదు అంటున్నాడు. మరి లోతు మాత్రము దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిగో ఈ దేశమంతా నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళిన లోతు చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాడంట. యోర్దాను ప్రాంతం అంతా కూడా బాగుంది. అప్పటికి సారవంతమైన భూమి, నాశనం అనేది జరగలేదు. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఏదైనా తోటలాగాను ఐగుప్తు దేశంలాగా ఉంది. ఏదైనా తోటలో నీళ్లు మరి ఆరిపోవు, అలాగే ఐగుప్తు దేశంలో కూడా నీళ్లు ఆరిపోవు. అలాగే ప్రశాంతంగా ఉన్నటువంటిది కనిపించింది. అయితే అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న యొక్క పట్టణంలోకి ప్రదేశాల్లోనికి కాపురం ఉండి మరి సొదొమ గొమొర్రా దగ్గర ఏం చేశాడనంట, లోతు గుడారము వేసుకున్నాడు. లోతు మనుషులు ఎటువంటి వారు? దుష్టులు. లోతు మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉన్నారు. కాబట్టి లోతు ఎక్కడికి వెళ్ళాడు? దుష్టుల దగ్గరికి వెళ్ళారు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం తెలియబరుస్తుంది, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుని చోట కూర్చోవద్దు అంటున్నారు. కానీ అక్కడికే లోతు వెళ్ళాడు, గుడారము వేసుకున్నాడు. కాబట్టి నీ గుడారం పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉండాలి. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటా నీకు నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదనని మరి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు దుష్టుడు వెళ్ళిపోవడమే మంచిది, దరిద్రుడు వెళ్ళిపోవడమే మంచిది. వెళ్ళిన తర్వాతే మనకు ఆశీర్వాదాలు దీవెనలని ప్రశాంతంగా ఉంటాం. హల్లెలూయా. మనం నష్టపోయినా సరే, ఏదో సామెత ఉంది లోకంలో, ఏమంటే దుష్టుడి కంటే 1000 రూపాయలు ఇచ్చైనా సరే దూరంగా ఉండాలంట. నీతో పాటుగా నేను రానురా బాబు. అందుకని ప్రభు అన్నారు, నీ పై వస్త్రం ఒకటి దొంగిలిస్తే లోపల వస్త్రం కూడా ఇచ్చి, నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా ఇచ్చి, నీ మెక్క మీద మూవ్ వేయించుకుంటే ఎన్నిసార్లైనా వేయించుకో, కానీ దుష్టుడికి మాత్రం దూరంగా ఉండు. దుష్టులు ఆలోచన చెప్పు నడవద్దు, పాపుల మార్గము నిలవద్దు, అపహాసకులు కూర్చుండి చోట అసలే కూర్చోవద్దని ప్రభువారు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఆ యొక్క లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాముని దేవుడు ఆశీర్వదిస్తున్నారు. ఏమని? ఇదిగో నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె మరి విస్తరింపజేసేది నెట్లనగా, ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదను. అబ్రహాము వాగ్దానము మరొక్కసారి పునరుద్ధరించబడుతుంది. దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉంటే వాగ్దానాలు, ఎన్ని వాగ్దానాలైనా ఇస్తారండి దేవుడు. కాబట్టి మనం ఎంచుకోవలసింది అబ్రహాము విశ్వాసం. మనం ఎంచుకోవాలి. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా అబ్రహాము మార్గంలో మనం నడుచుదుముగాక. హల్లెలూయా. తన యొక్క బంధువుల నుంచి, మిత్రుల నుంచి, తనకు ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి దేవుడు ఏర్పాటు చేశారని దేవుని మార్గంలో నడుచుకుంటూ అబ్రహాము గారు వచ్చేసారు. దేవుడు అబ్రహాముని హెచ్చించారు. అబ్రహాముని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చించును గాక. కాబట్టి లోతు వలె ఉండొద్దు, చెడు స్నేహాల్లో ఉండొద్దు, లోక సంబంధంగా ఉండొద్దు, లోక పరిస్థితులు బాగాలేదు. కాబట్టి ఈ యొక్క బైబిల్ సత్యాలనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు వీక్షించండి, అనేకులకు షేర్ చేయండి. ఇంతకుముందుగా చాలా రహస్యాలు తెలియపరచాం. ఆ రహస్యాలు మీరు అర్థం చేసుకోండి, ధ్యానం చేయండి.
ఖచ్చితంగా ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. అబ్రహాము విషయంలో మనం చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. అబ్రహాము జనములకు తండ్రిగా దేవుడు మార్చాడు. అనేకమైనటువంటి విషయాలలో దేవుడు అబ్రహాముని హెచ్చించాడు. వెండి బంగారములు పశువులు కలిగి విస్తరింపజేశాడు. అయితే మనకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు వద్దు, కానీ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుందుము గాక. పరలోక సంబంధమైన ఆశీర్వాదములు పొందుకోవడానికి మనం అధికమైనటువంటి ప్రార్థనలు చేదుము గాక, విశ్వాస ప్రార్థనలు చేదుము గాక. మన పక్కన ఉన్న వారు విడిపోవచ్చు, ఏమంటే లోతు జీవితాంతం ఉంటాడు అని అబ్రహాం ఎదురు చూశాడు. అబ్రహాము బంధువు యొక్క లోతు అయినప్పటికీ గాయపరిచి అవమానపరిచి వెళ్ళిపోయాడండి. నీవు నేను నమ్ముకున్న వారు కూడా, నమ్మిన వారు కూడా ఒక్కొక్కసారి గాయపరిచి ఆ గుండెల్లో బళ్ళెము గుచ్చి, యేసయ్యకు ప్రక్కలో బళ్ళెం పొడిచినట్లుగా బళ్ళెముతో గుచ్చి నిన్ను అవమానపరిచి నీ మీద నిందలు వేసి వెళ్ళిపోవచ్చు. అయినప్పటికీ డోంట్ కేర్, లార్డ్ ఈజ్ విత్ యూ. దేవుడు ప్రభు నీతో ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉన్నాడు. బట్ వీ హ్యావ్ డోంట్ ఫియర్. మనం భయపడవలసినటువంటి పని లేదు. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి మనము కూడా దేవుణ్ణి నమ్మాలి. ఇక ఎవ్వరు కూడా నమ్మదగిన వారు కాదు. ప్రభు అన్నారు, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి మనుషుల వైపు మనం చూడొద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటికే నలిగిపోయి ఉన్నావేమో జీవితంలో, ఇప్పుడే వేసారిపోయి ఉన్నావేమో జీవితంలో, ఇప్పటికి అవమానాల ఆ కొలిమిలో ఉన్నావేమో, నువ్వు ఖచ్చితంగా ప్రభు వైపు చూడు, లేవనెత్తబడుదువు గాక. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, అబ్రహాముని దేవుడు అన్నాడు, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి దగ్గర నుంచి నువ్వు వచ్చేయి, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనాంగముగా చేస్తానన్నాడు. ఖచ్చితంగా చేశారు. వాగ్దానము మర్చిపోయేటువంటి దేవుడు కాదు. ఇప్పటికి రెండోసారి జ్ఞాపకం చేస్తున్నాడు అబ్రహాముకు వాగ్దానం, పునరుద్ధరిస్తున్నాడు. హీఈస్ ద రీక్రియేషన్ గాడ్, ఈజ్ ద రీస్టోర్ గాడ్. రీక్రియేషన్ చేస్తాడు, రీస్టోర్ చేస్తారు. మర్చిపోయిన వాటి అన్నిటి విషయంలో కూడా గొప్ప కార్యములు చేస్తారు ఆయన. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము ఉన్నటువంటి విశ్వాసం మీద నువ్వు కూడా ఉండుదువుగాక. నీ కుటుంబం పరిస్థితులు నిన్ను ఎవరైనా ఎదిరించి అవమానపరిచి నువ్వు పట్టించుకోవద్దు. బీ కేర్ఫుల్, బీ ప్రేయర్ఫుల్. ప్రార్థన పూర్వకంగా ఉండు. ప్రభు నిన్ను హెచ్చిస్తారు, ప్రభు నిన్ను బలపరుస్తారు, ప్రభు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు. కాబట్టి అబ్రహాము వలె ధైర్యముగా నువ్వు ఉండుదువుగాక. నీ చుట్టూ ఉన్న పరిస్థితి ఎలా మారిపోయినా సరే, విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడైనా ప్రభు మీద ఆనుకుని ధైర్యముగా నిశ్చింతగా నువ్వు ఉండుదువు గాక. హల్లెలూయా. ప్రభు యొక్క కృప నీకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడు అయిన దేవా, కృప కలిగిన తండ్రి, నీ యొక్క బిడ్డలకు 13వ అధ్యాయమును అయ్యా ఇదిగో తండ్రి మీరు అందించి ఉన్నాం. మరి యొక్క విషయాలన్నింటినీ జ్ఞాపకం పెట్టుకుని, బైబిల్ సత్యాలన్నింటినీ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించి ప్రభు అనేకులకు తెలియపరచడానికి సహాయం అనుగ్రహించండి. వ్యాధులతో ఉన్నవారిని మీరు తాకండి, బాధలో ఉన్నవారిని మీరు తాకండి, సమాధానం దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గొప్ప విడుదల మహిమ చేత నింపి అద్భుతాలు జరిగించి మీరే మహిమను పొందుకోండి. అయా బలహీనతలు కొట్టివేయమని, ఈ యొక్క కార్యక్రమం వారి కుటుంబాలకు ఆశీర్వాదంగా దీవెనకరంగా మార్చమని, నీ యొక్క సన్నిధానములు నీ రాకడికి ఆయత్తపరచుకోమని త్వరగా రాని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రోగ్రామ్కి సపోర్ట్ చేయండి. ప్రార్థన అవసరం ఉంటే తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్. నా బాధలన్నీ మాపితివి, కష్టాల కడగండ్లు తొలగించి కరుణతో బ్రోచితివి, యేసు కరుణతో బ్రోచితివి, కన్నీరు తుడచితివి.
యేసు రక్తమే నా జయం, యేసు రక్తమే నా ధైర్యం, సిలువపై చిందిన అమూల్య రక్తము నన్ను విడిపించిన జీవధారం.